హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య టాక్స్. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరూ వినాయక చవితి ఎలా జరుపుకున్నారండి? మీ ఇళ్లలో మేమైతే చాలా బాగా చేసుకున్నాం. సో వినాయక చవితి ముందు రోజు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. మా పాలవెల్లి అయితే పైన ఉందండి, దాన్ని దించడం కోసం మా అబ్బాయి పైకి ఎక్కాడు. వాళ్ళ డాడీ హెల్ప్తో అయితే ఎలా అయితే తీసేశాడు. అందరూ చెక్కదే వాడతారు కదా, మేము చెక్కదే వాడేవాళ్ళం. అంటే ప్రతి సంవత్సరం అవసరమే కదా అన్నట్టుగా మేము ఇత్తడిదైతే తీసుకున్నాం. అది పూజ అయిన వెంటనే మళ్ళీ క్లీన్ చేసేసి పైన పెట్టేస్తామన్నమాట. సో దాన్ని అయితే తీసేసాడు వాడు. కొంచెం బ్లాక్గా అయిపోయింది. ఇప్పుడు దాన్ని దించిన తర్వాత క్లీన్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా అది ఎలా ఉందో, కొంచెం డస్ట్ పట్టేసింది బాగా. దాన్ని అయితే నేను ఇప్పుడు క్లీన్ చేసుకున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయింది చేసిన తర్వాత. ఇత్తడి కదా, అందుకని చెప్పి నేను పీతాంబరితో బాగా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత అయితే బాగానే ఉంది. అంటే మార్నింగే దీన్ని క్లీన్ చేసుకుని చెయ్యాలి అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. ప్రసాదాలు కూడా ముందే ప్రిపేర్ చేసుకోవాలి కదా, సో పూజకి లేట్ అయిపోతుంది మార్నింగే అయితే అని చెప్పేసి మేము నైటే కొన్ని పనులు అయితే చేసేసుకున్నాం. అంటే లేవగానే తొందరగా పూజ అయిపోతుంది, తొందరగా పనులు అయిపోతాయి కదా అనేసి ముందు రోజు నైటే మేము చాలా ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాం. నేనైతే ఇక్కడ పాలవిల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. కొంచెం కష్టమే అయింది, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. చాలా అదే 1 ఇయర్ వరకు దించలేదు కాబట్టి ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అయిపోతుంది. పీతాంబరితో వాష్ చేయగానే కొంచెం కలర్ మారింది, బాగుంది. అలా క్లీన్ చేసిన తర్వాత నేనైతే పసుపు రాసేసాను అనమాట ఫుల్గా పాలవెల్లి కోసం. పసుపు రాసి బట్టలు పట్టేసుకుంటే ఇంకా పాలవెల్లి నైట్ కట్టేసుకుంటే మార్నింగ్ పని ఏమి ఉండదు కదా. చాలా అంటే పాలవెల్లి కట్టడానికి చాలా టైం పడుతుంది. సో అది నైటే మనం చేసేసుకున్నామంటే మార్నింగ్ ఈజీ అవుతుంది పూజ దగ్గర పనులన్నీ అని చెప్పేసి దానికోసం పాలవెల్లి అనేది మేము నైటే ప్రిపేర్ చేసేసుకున్నాం బాగాని. సో నేనైతే పసుపు రాసి అది పక్కన పెట్టేస్తే మా హస్బెండ్ అండ్ మా శ్రీవల్లి ఇద్దరు కలిసి పాలవెల్లి అయితే కట్టేశారు. బాగా పసుపు రాసి అది ఆరే వరకు నేను పక్కన పెట్టేశాను అనమాట పాలవెల్లిని. చూసారు కదా అది ఎలా ఉందో ఇత్తడిది. దానికి చాలా ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఫ్రూట్స్ తగిలించుకోవడానికి కూడా దానికి లోపల రింగ్స్ ఇచ్చాడనమాట. దాంట్లో కూడా వచ్చేసి 16 రింగ్స్ ఇచ్చాడు. అంటే ఎన్ని రకాల పళ్ళు అవ్వచ్చు, మనం వాడిందైనా వాడవచ్చు, 16 రకాలు అవ్వచ్చు. 16 రింగ్స్ అయితే ఇచ్చేశారు. అవి పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది. చెక్కదైతే మనం కట్టుకునేది ఇదంతా కొంచెం టైం తీసుకుంటుంది. దీనికి మాత్రం ప్రాసెస్ అయితే కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట, పాలవెల్లి రెడీ చేసుకోవడానికి కూడా. సో నేనైతే పాలవెల్లికి పసుపు రాసేసి పక్కనైతే పెట్టేశాను. ఇది వచ్చేసి కవ్వాపూరి అండి, నా ఫేవరెట్ స్వీట్. అసలు చాలా ఇష్టం నాకు, తినమని మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు. పాలవెల్లి కట్టాలి కదా. సో శ్రీవల్లి అయితే తల స్నానం చేసేసి కిందకు వచ్చేసింది అనమాట. తల తడిగా ఉందని చెప్పి నేనైతే తుడుస్తున్నాను. ఇంకా తెలియదేముంది, మా వాడు మా శ్రీవల్లి దెబ్బలాడుకుంటున్నారు. మా హస్బెండ్ కూడా అంతే, ఫ్రెష్ అయ్యి వచ్చేసారు పాలవెల్లి ప్రిపేర్ చేయడం కోసం. విక్కీ ఇక్కడ వాళ్ళ పెదనాన్ని అది క్యాప్ పైన వేసుకొచ్చారని, హీరోలా ఉన్నావు క్యాప్ తీసే అని చెప్పేసి అంటున్నాడు. ఏ హీరోలా ఉన్నావో చెప్తున్నాడు. ఏ హీరో అన్నానని వద్దులే అన్నానని చెప్పేసి ఫ్రీ ఫైర్ అని అంటున్నాడు. వాళ్ళ పెదనాన్నతో మాట జోకులు వేస్తున్నాడు వాడు డ్రెస్ గురించి. అలా ఉన్నావు పెదనాన్న, ఇలా ఉన్నావు అని చెప్తున్నాడు కబుర్లు. సో అదంతా అయిపోయిన తర్వాత పాలవెల్లికి అయితే కట్టేయడం జరుగుతుంది. పైన రింగ్ లేదని చెప్పి కిటికీకి కట్టేస్తున్నారు అన్నమాట పాలవెల్లి. అది కట్టేస్తే కింద ఫ్రూట్స్ తగిలించుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా టైం అయితే చాలా అయింది కదా, బిగ్ బాస్ వస్తుంది. ఇంకా బిగ్ బాస్ సీజన్ అంటే ఆటోమేటిక్గా బిగ్ బాస్ చూస్తాం. శ్రీవల్లి అయితే ఫ్రూట్స్కి పసుపు రాసి అయితే బొట్లు పెట్టేసి పక్కన పెట్టేస్తే మిగతాదంతా వాళ్ళ డాడీ చేసుకుంటారని చెప్పేసి మేము ఈ ఫ్రూట్స్ రాస్తూ అంతే బిగ్ బాస్ చూస్తూ ఇవైతే ప్రిపరేషన్ చేసుకుంటున్నాము. పాలవెల్లి డ్యూటీ అయితే మాత్రం మా హస్బెండ్ అండ్ శ్రీవల్లి ఇద్దరే చేశారు, వాళ్ళ డాడీతో కలిసి ఇద్దరు.
ఇవి పిల్లలు చేయడం వల్ల వాళ్ళకి కూడా తెలుస్తుంది ఏమేమి ఉండాలి పూజ అంటే అని చెప్పేసి. వాళ్ళ డాడీకి అన్నీ రాసి ఇచ్చేసింది కదా, దానికి కావాల్సిన దారాలు అవి తీసుకుని వాళ్ళ డాడీ అయితే పాలు వెళ్ళి అయితే కట్టేశారనమాట. పిల్లలకి కూడా తెలుస్తుంది పూజ అంటే ఏమేమి ఫ్రూట్స్ మనం వాడుతున్నాం, ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనేది వాళ్ళ చేత కొన్ని పనులు చేయించడం వల్ల వాళ్ళకి కూడా తెలుస్తుంది. చెప్పాను కదా దీంట్లో ఈజీ అని చెప్పేసి. మామిడాకులు పెట్టుకోవడానికి కూడా హోల్స్ అయితే పాలవెల్లికే ఇచ్చేశారు. మనకి కొంచెం పని చాలా ఈజీ అయిపోయింది. ఎప్పుడు పాలవెల్లి కట్టాలంటే 1-2 అవర్స్ పట్టేసేది, ఒక 1/2 అవర్ ఆ టైంలో అయిపోయింది. ఇది ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట. లేచిన తర్వాత స్వామివారికి ప్రసాదాలు ప్రిపరేషన్ చేసుకుంటున్నాం. పొద్దుటే నేను లేచి వాళ్ళు లేచేలోపు నేను ఫ్రెష్ అయిపోయి స్వామివారికి ప్రసాదాలు అయితే చేస్తున్నాను అనమాట. సో దాంతోపాటే స్వామివారికి పెట్టడం కోసం పీట మీద వాష్ చేసుకుని పసుపు అది ఫుల్గా రాసేసి దాని మీద ముగ్గు పెట్టి అష్టదళ పద్మం వేసేసి పక్కన పెట్టుకుంటే కొంచెం ఆరు ఉంటుంది, స్వామివారిని దీని మీద పెట్టుకోవచ్చు అని చెప్పేసి పీటనైతే క్లీన్ చేసుకుని పూజ కోసం రెడీ చేసేసి పక్కన పెట్టేశాను. ఈయన కూడా లేచి రాత్రి మామిడాకులు కట్టలేదు గుమ్మానికి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ స్నానం చేసే ముందే మామిడాకులు కట్టేశారు. చెప్పాను కదా ఇంకా మార్నింగ్ ఇవి కుడుములు అయితే చేస్తున్నాను అనమాట. మా శ్రీవల్లి ఫ్రెష్ అయ్యి ఇంకా పూజకి ఇంకా అన్నీ రెడీ అవ్వలేదు చెప్పని చెప్పి నైట్ డ్రెస్సులు అయితే వేసేసుకున్నారు. ఇంకా తెలియదు ఏముంది, ఇంట్లో దెబ్బలాడుకుంటారు కదా, అప్పుడు కూడా వాళ్ళిద్దరూ శ్రీవల్లి అండ్ నితీష్ దెబ్బలాడుకుంటూనే అన్నారు. ఇంకా పూజ దగ్గర పుస్తకాలు పెట్టుకుంటాం కదా, దానికోసం అని చెప్పేసి వాళ్ళ డాడీ బుక్స్కి పసుపుతో స్వస్తిక్ రాస్తున్నారనమాట పూజలో పెట్టడం కోసం. ఇది బెస్ట్ మెమరీ కదా, మనకు కూడా చిన్నప్పుడు అలానే పెట్టుకునేవాళ్ళం. నేను కూడా నా బుక్స్కి చదువుకునేటప్పుడు అలానే వేసుకుని బుక్స్ పెట్టుకునేదాన్ని. సో ఇప్పటికే అది మా పిల్లల విషయంలో కూడా చేస్తున్నాం. పిల్లలకు కూడా పూజలో బుక్స్ పెట్టడం అయితే జరిగింది స్వస్తిక్ వేసి. సో ఈ వినాయకుడు చాలా స్పెషల్ అన్నమాట. ఇది మా శ్రీవల్లి చేసింది స్కూల్లో. ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి పిల్లలిద్దరితో వినాయకుని చేస్తారు. ఇది మా శ్రీవల్లి చేసిన వినాయకుడు అనమాట. అంటే మా నితీష్ కూడా చేశాడు, కానీ వాడిది తీసుకొచ్చాడు అప్పుడే కొంచెం విరిగిపోయిందని చెప్పేసి అక్కడే వదిలేశాడని అన్నాడు. శ్రీవల్లిది అయితే పూజలో పెట్టుకుంటున్నాం. మాకు 2 పిల్లలు చేసి తీసుకొస్తారు, చేస్తే మాత్రం ఇద్దరిది కూడా పూజలో పెట్టుకుని పిల్లలు చేసింది ఖచ్చితంగా పూజ చేస్తాం. సో ఈసారి అయితే మా నితీష్ది ఇంటి దాకా రాలేదు, విరిగిపోయింది. మా శ్రీవల్లి అయితే తీసుకొచ్చింది. అంటే మేము తెచ్చుకున్న వినాయకుడితో పాటు శ్రీవల్లి చేసిన వినాయకుడిని కూడా పూజలో పెట్టేసాం. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేనైతే బుక్ చూసి పూజా విధానం చేస్తున్నాం. అలానే కథ కూడా బుక్లోనే చూసి చదువుకున్నాం. పిల్లలు కూడా పూజలో కూర్చొని వింటున్నారనమాట కథ. మా నితీష్ చూసారా బుద్ధిమంతుల్లా కూర్చొని పూజ చేసేస్తున్నాడు ముందు కూర్చుని అంతని. నేనైతే ఇంకా కథ ఇవన్నీ చదవడం జరిగింది బుక్లో చూసే. మేమైతే ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నామండి. సో ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగా జరిగింది ఇంట్లో పూజ కూడా అనుకున్నట్టే. సో ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేసేసి ఇక్కడే వేల్పూర్లో మా అత్తయ్య వాళ్ళ పుట్టిల్లు మాట వేల్పూరు, అక్కడైతే వినాయక చవితి చాలా బాగా చేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. ఇది పిల్లలు ఇంటి దగ్గర పెట్టుకున్న వినాయకుడు అనమాట. సో ఇదేనండి వేల్పూరు. ఇక్కడ వినాయక చవితి అయితే చాలా ఫేమస్, చాలా బాగా చేస్తారు. ఇది అత్తయ్య వాళ్ళ పుట్టిల్లు. మేము అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికే వెళ్తున్నాం అనమాట వేల్పూరు. అంటే ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పేసి రమ్మన్నారు. మనకి తెలుసు కదా అక్కడ జరుగుతుందని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళాం. చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. చాలా ప్రోగ్రామ్స్, వేషాలు అవి ఇవి, అమ్మవారి జాతరలకే కాదు సో వినాయక చవితికి ఇక్కడ ఒక వినాయకుడు అని కాదు, ప్రతి గల్లీలో ఉన్న వినాయకుడికి ఈరోజే ఊరేగింపు చేస్తారు. సో చూసారు కదా, మీకే తెలిసింది రోడ్స్ అసలు ఖాళీ
పక్కన షాప్స్ తోటి చాలా ఇదిగా ఉంది. ఇంకా కాసేపటికి స్టార్ట్ అయిపోయిందేమో. రోడ్స్ అసలు ఎదురుకెళ్ళే కొద్ది ఖాళీ లేవు. మనిషిని తప్పించుకోవడానికి వెళ్ళడం కూడా కష్టం అయిపోయింది సో మేము వెళ్ళేసరికి చాలా స్టార్ట్ అయిపోయింది, అంతా జరుగుతూ ఉన్నాయి. ఇదేనండి మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం. సో ఇదే మా అత్తయ్య వాళ్ళ పుట్టిల్లు అన్నమాట. వాళ్ళ అన్నయ్య గారిది, మా తాతయ్యది. సో ఇంటికైతే వచ్చేసాం. చూసారు కదా, ఈయనే మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య, మా తాతయ్య గారు. సో పిల్లలు ముందే వచ్చేసారు బైక్ మీద వాళ్ళ డాడీ వాళ్ళతోటి. మేము వెళ్ళేసరికి వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. ఇది వచ్చేసి ఫోటో వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు అమ్మగారి ఫోటో. ఇంకా మేము బయలుదేరేసరికి అయితే వాన స్టార్ట్ అయిపోయిందండి. అసలు మామూలుగా లేదు, వాన గట్టిగా కొట్టింది. ఇక్కడ జనం అక్కడ గప్చుప్ కింద వానకి తడవకుండా చెట్ల కిందకి, బిల్డింగ్స్ లోపలికి, గుడుల లోపలికి మొత్తం అంతా వెళ్ళిపోయారు. అసలు మామూలుగా రాలేదు వర్షం. చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ జనం ఎలా ఆగిపోయారో. ఆ బైక్స్ చూడండి, అసలు ఊరైతే ఖాళీ లేదు, అంత రష్గా ఉంది. ఇంత వానలో కూడా జనం అలానే చూస్తున్నారు. సో మేమైతే వానకి దొరకలేదండి, ఆటో ఎక్కేసాం. ఫైనల్గా ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి.